ప్రజ్ఞాపూర్లోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్లో ఎస్ఎస్సి, సిబిఎస్ఈ విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్స్ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాటరాయప్ప మాట్లాడుతూ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగను పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు గర్వంగా నిర్వహించుకుంటారని తెలుపుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయడం కోసం మన పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామన్నారు. బోనం అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి మనం సమర్పించే ప్రత్యేక నైవేద్యమని, పసుపు నీళ్లు చల్లిన కుండలో అన్నం, పాలు, బెల్లం, వేపాకులు వేసి పైన దీపం, వేపమండలు పెట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఆ అమ్మవారిని ప్రజలకు ఏ ఆపద రాకుండా కాపాడాలని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకుంటామని తెలిపారు. సిబిఎస్ఈ ప్రిన్సిపల్ విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పిల్లలు తెలంగాణ సాంప్రదాయాన్ని తెలుసుకోవాలని, ఈ పండుగ కుల మతాలకు అతీతంగా అందరం కలిసి అమ్మవారిని ప్రార్థించే పండుగ అన్నారు. గ్రామంలో, పట్టణాల్లో పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ లాంటి గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని దేవతలను కోరుకుంటారని, ఈ రోజు మన పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు బోనం కుండులతో, డప్పు చప్పులతో, పూనకాలతో అమ్మవారి జాతర వాతావరణాన్ని కల్పిస్తూ విద్యార్థులకు తెలంగాణ పండుగల అవగాహన, వాటి ప్రాముఖ్యత తెలుస్తుందని తెలుపుతూ ప్రజలు వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ఆ భగవంతుని కోరుతామన్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులను ధరించి పోతరాజుల వేషధారణతో బోనాలను తలపై పెట్టుకుని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించి విద్యార్థులందరూ మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన తెలంగాణ పండుగల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లి కోసం బోనాలే, పసుపు కుంకుమ సుగంధాలే, భక్తుల హృదయంలో హారతులే, డప్పుల దరువు గుండెల్లో దడదడ, తీన్మార బీటుకి స్టెప్పులే అదరదడ, పొదరాజు నృత్యం ఊరి కదిలించే, మైసమ్మ తల్లి ఆశీస్సు వరమిచ్చే.